ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్‌లో డ్రాప్ డౌన్ మెనూ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో, ఇక్కడ శాంపిల్ డేటా మీరు చూసినట్లయితే వేరియస్ కంపెనీస్ ఉన్నాయి అండ్ వాటి క్యూఎన్ సేల్స్ అనే శాంపిల్ డేటా ఉంది. సో, ఇటువంటి టేబులే నేను ఇంకొకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఫర్ Q2 సేల్స్. సో, ఇక్కడెళ్ళి నేను Q2 సేల్స్ టేబుల్‌ని క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడ నేను ప్రతి కంపెనీ పేరు టైప్ చేయదలుచుకోలేదు. సో, ఆ కంపెనీ నేమ్‌ని నేను డ్రాప్ డౌన్‌లో పెట్టాలనుకుంటున్నాను. సో, ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఆ కంపెనీ నేమ్ రావాలి. అది ఎలా చేయాలో తెలుసుకుందాం. సో, ఇది చాలా సింపుల్ అండి. ఫస్ట్ మనకు ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో ఆ కంపెనీస్ కానీ ఏదైనా డేటా, ఆ డేటాని కాపీ చేసి ఒక కొత్త షీట్ క్రియేట్ చేసి ఆ షీట్‌లో పేస్ట్ చేసుకోండి. ఇందులో డూప్లికేట్స్ లేకుండా చూసుకోండి. అండ్ మనము ఈ షీట్‌లోకొచ్చేసి ఎక్కడైతే మనకు ఆ డ్రాప్ డౌన్ కావాలి, నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రాప్ డౌన్స్ కావాలి అంటే ఈ సెల్ సెలెక్ట్ చేసుకుంటాను. లేదు నాకు ఈ కాలమ్ మొత్తం డ్రాప్ డౌన్స్ కావాలంటే కాలమ్ మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ నాకు ఇక్కడ వరకు డ్రాప్ డౌన్ కావాలి. ఇప్పుడు డేటా, ఇక్కడ డేటా మెనూ ఉంది కదండీ! డేటా మెనూలోకెళ్ళి డేటా వాలిడేషన్ అని తీసుకోవాలి. ఇందులో డేటా వాలిడేషన్. ఇక్కడ మనకి ఈ విధంగా పాపప్ బాక్స్ వస్తుంది. ఇక్కడ అలౌ ఎనీ వాల్యూ అని ఉంది. ఇక్కడ ఎనీ వాల్యూ తీసేసి లిస్ట్ పెట్టాలి. ఆ లిస్ట్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సోర్స్ అడుగుతుంది. ఈ యారో ప్రెస్ చేస్తే సోర్స్ ఎక్కడ అని చూపియమంటుంది. సో, నేను ఎక్కడైతే ఈ షీట్‌లో పెట్టానో, ఇంకొక షీట్‌లో కాపీ పేస్ట్ చేశాను కదా! ఇక్కడికెళ్ళి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే బటన్ ప్రెస్ చేస్తే ఈ పాపప్ బాక్స్ మళ్ళీ వస్తుంది. ఓకే చేయాలి. ఓకే చేస్తే చూసారా? ఇక్కడ అప్పుడే డ్రాప్ డౌన్ సింబల్ వచ్చేసింది. సో, ఇక్కడ నేను డ్రాప్ డౌన్‌లో నాకు కావాల్సిన కంపెనీ నేమ్ తీసుకోవచ్చు. ఇది ఇంతవరకే నేను సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడి వరకే వస్తుంది. దీని కిందకెళ్తే మళ్ళీ రాదు. సో, ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ టిప్? మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.